విశాఖలో బీజేపీ బీసీ సామాజిక చైతన్య సభలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కూడా ధనికులకి హితం ఒణగార్చేదిగా ఉండదు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఆ రకంగా ఆది నుండి భారతీయ జనతా పార్టీ పేదలకి వారి సేవకి అంకితమైనటువంటి విషయం మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. వెనుకబడినటువంటి కులాలకి చెందినటువంటి వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా ముందుకు రావాల్సినటువంటి సందర్భంలో ఆ దిశగా దృష్టి సారిస్తూ బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందించడమే పరమావిధిగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ నేటి వరకు కూడా సేవ చేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అనేక కార్యక్రమాలు ఇందాక చెప్పాను. సామాజికంగా ఒక్కసారి కనుక మనం సమీక్షించుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కమిషన్కి చట్టబద్ధత ఉన్నటువంటి సందర్భంలో, బీసీ కమిషన్కి చట్టబద్ధత లేనటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు ఒక సాధారణ వెనుకబడినటువంటి కులాల్లో జన్మించినటువంటి సందర్భంలో వారు స్పష్టంగా తెలియజేశారు, నేను పేదరికంలో జన్మించాను, వెనుకబడినటువంటి కులం నుండి వచ్చాను, పేదరికాన్ని అనుభవించాను, పేదరికం నా నరనరాల్లో జీర్ణించుకున్నటువంటి సందర్భంలో ఆ వెనుకబడినటువంటి కులాల వారికి, ఆ పేదలకి సంక్షేమాన్ని అందించే దిశగా నేను అడుగు వేస్తాను అని చెప్పి వారు చెప్పినటువంటి నేపథ్యంలో బీసీ కమిషన్కి 102 రాజ్యాంగ సవరణను తీసుకుని వచ్చి బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ అధికారానికి, ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. నిన్న మొన్నటి వరకు బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి న్యాయం జరగకపోతే, మన బిడ్డలకి న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పిస్తూ మన బిడ్డలకి, ఆ కులాల్లో ఉన్నటువంటి సోదరిమణులందరికీ కూడా న్యాయం చేయించుకునే దిశగా అడుగులు పడినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మన కులాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరికి న్యాయం జరగకపోయినా వెంటనే బీసీ కమిషన్ అధికారులు మాత్రమే కాదు కదా, మంత్రుల్ని సైతం హాజరుపరిచి మన బిడ్డలకి న్యాయం చేయించుకునే దిశగా ఇవాళ బీసీ కమిషన్కి చట్టబద్ధత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కల్పించినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు ఉద్యోగాల్లో జనరల్ కేటగిరీలో గనక మన బిడ్డలు ఉత్తీర్ణత పొంది వారికి ఉద్యోగాలు వచ్చినా వారిని వెంటనే బీసీ కేటగిరీలో చేరుస్తూ, అంటే అగ్రవర్ణాలతోటి మన బిడ్డలు పోటీపడి విజయం సాధించినా కూడా బీసీ కులం అని చెప్పి వారిని ఆ కులానికి పరిమితం చేస్తూ మన బిడ్డలకి న్యాయం జరగనటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి వివక్ష తగదు.